ఈయన మన కంట్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈయన రీసెంట్ గా ఒక వింత సలహా ఇచ్చారు. అదేంటంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం ని తీసేసి మహాకాల్ స్టాండర్డ్ టైం ని తీసుకురావాలని చెప్పి. ప్రస్తుతం ప్రపంచం అంతా టైం క్యాలిక్యులేట్ చేసేది జిఎంటీ స్టాండర్డ్స్ ప్రకారమే. 1884లో గ్లోబల్ ట్రేడ్ పెరిగినప్పుడు ఒక కామన్ టైం స్టాండర్డ్ ఉండాలని అందరూ డిసైడ్ అయ్యారు. అండ్ అఫ్ కోర్స్ అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్. షిప్పింగ్, ట్రేడ్, నేవల్ పవర్ అంతా వాళ్ళదే. అందుకే వాషింగ్టన్ మీటింగ్ లో గ్రీన్విచ్ ని ఒక స్టాండర్డ్ గా ఫిక్స్ చేశారు. ఇండియా టైం కూడా జిఎంటీ కంటే 5.5 గంటలు ముందుంటుంది. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి ఐడియా ప్రకారం ఉజ్జయిన్ గుండా వెళ్లే లాంగిట్యూడ్ ని బేస్ చేసుకుని మహాకాల్ టైం ని ఓల్డ్ స్టాండర్డ్ గా కావాలంటున్నారు. काल गणना हमारी देन है, इसको ग्रीनविच स्टैंडर्ड टाइम के नाम पे कॉलोनियल रूलर्स ने हमसे छीना था, इसको महाकाल स्टैंडर्ड टाइम तक ले जाना है. సీరియస్ గా చెప్పాలంటే ఇదంతా గొప్ప ఐడియా కాదు. అది కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నోటి నుండి ఇలాంటి మాటలు రావడం నిజంగా కన్సర్నింగ్. ఎందుకంటే వరల్డ్ టాప్ 10 స్టెమ్ యూనివర్సిటీలో టాప్ 200లో కూడా ఒక్క ఇండియన్ యూనివర్సిటీ లేదు. నిజానికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోకస్ అంతా మన యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలనే దానిపైన ఉండాలి. కానీ ఆయన ఇస్తున్న ఐడియాస్ చూస్తుంటే ఇంపాసిబుల్ మాత్రమే కాదు, చాలా ఇల్లాజికల్ గా కూడా అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే విషయం వేరే దేశాల సైంటిస్టులకు చెప్తే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే మొత్తం ఇంటర్నెట్ ని రీరైట్ చేయాలి. గ్లోబల్ ఏవియేషన్, ఎయిర్లైన్స్ అన్ని జిఎంటీనే ఫాలో అవుతాయి. వాటన్నిటినీ మార్చాలి. వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని దీని మీదే రన్ అవుతాయి. అవి మార్చాలి. మీ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉండే జీపీఎస్ కోఆర్డినేట్స్ అన్ని జిఎంటీ బేస్డ్, అవి మార్చాలి. బ్రిటన్ ఒకప్పుడు సూపర్ పవర్, అందుకే జిఎంటీని ఒక స్టాండర్డ్ గా ఫిక్స్ చేశారు. ఇండియా కూడా అలాంటి డిమాండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ లెవెల్ సూపర్ పవర్ గా ఎదగాలి. మన దగ్గర ట్రేడ్ కంట్రోల్ ఉండాలి, మిలిటరీ పవర్ ఉండాలి, అండ్ ఫైనల్ గా ఒక సూపర్ పవర్ గా ఎదగాలి. అంతేగాని ఈ టైం మార్చడం వల్ల వరల్డ్ గానీ ఇండియాకి గానీ ప్రాక్టికల్ బెనిఫిట్ అనేది సున్నా. మన కల్చర్ మీద మనకి ప్రైడ్ ఉండాలి, కానీ అది అతి అహంకారం కాకూడదు.